వెళ్ళిపోతున్నారు. అక్కడ వేరే వాళ్ళు గుజరాత్, మంగళూరు, గోవా అంటూ వలసలు వెళ్ళిపోతున్నారు. అక్కడ వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. చనిపోయిన వాళ్ళ శవం కూడా ఇంటికి రాదు. ఇంటికి రాకుండా ఫోన్లు లేవు. వాళ్ళ వాటి నుంచి వచ్చినంత వరకు వాళ్ళకి క్షేమ సమాచారం కూడా మాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు మాకు జట్టి ఇక్కడ లేక వలసలు వెళ్ళిపోతున్నారు. వలసలు వెళ్ళిపోయి అక్కడ పాకిస్తాన్ దొరికే సమస్యలు కూడా పాల్పడారు. వలసలు వెళ్ళిపోయి 22 మంది పాకిస్తాన్ దొరికిపోయారు సార్. అందులో ఒక బాధితుడు భారీగా నేను మాట్లాడుతున్నాను, ఒక మత్స్యకారు మహిళగా నేను మాట్లాడుతున్నాను. నేను ఒక్కదాన్ని మత్స్యకారు మహిళలు వచ్చాను. ఇక్కడ ఎవరు ముందుకు రావట్లేదు. ఒక మా పాకిస్తాన్ దొరికిపోయిన భార్య బాధితుడిగా నేను వచ్చాను సార్ ఇక్కడికి. వాళ్ళు పాకిస్తాన్లో 14 నెలలు ఎంత నరకం అనుభవించారో మేము 14 నెలలు ఇక్కడ అంతే నరకం అనుభవించాం. నాలాంటి బాధ ఏ మహిళకి రాకూడదు, ఏ భార్యకి రాకూడదు, ఏ అక్కకి రాకూడదు, ఏ చెల్లికి రాకూడదు. అంత నరకం అనుభవించాం సార్. మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మేము వెళ్ళాం సార్. పసి పాప కుదిరేసి కూడా మా భర్తల కోసం మేము పోరాడాం సార్. మా పాకిస్తాన్ దొరికారంటే మా జట్టీలకు ఎందుకు సార్? మా జట్టీలు లేవు. మాకు ఫిషింగ్ హార్బర్ ఉంటే చావైనా బ్రతికైనా మేము ఇక్కడే బ్రతికాం సార్. మాకు మత్స్యకార భరోసా అవసరం లేదు. మా మత్స్యకార భరోసా డబ్బులకు దగ్గర మా జట్టి కట్టించండి. మాకెందుకు మత్స్యకార భరోసా? 3 రోజుల్లో 10,000 వేస్తే 3 రోజుల్లో మధ్య తరగతి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. అదే తాగుబోతే అయితే 2 రోజుల్లో తాగేస్తాడు. 10,000 2 రోజుల్లో తాగేస్తాడు. అదే ఆ డబ్బుతో మాకు జట్టి కట్టించండి. మా జట్టి కట్టిస్తే కదా మా జీవితాంతకాలము నా భర్త నా పిల్లలు చూసుకొని, నా భర్త కూడా నా భార్య పిల్లలు చూసుకొని వేటకు వెళ్తాడు సార్. మాకు ముఖ్యంగా సమస్య ఏంటంటే సార్, మాకు ఫిషింగ్ హార్బర్ లేదు సార్. ఫిషింగ్ హార్బర్ లేపడం అంటే ఒక 3 మగపిల్లలు ఉన్నారు సార్. అందులో 2 వల్ల చనిపోయారు. కనీసం తల్లి కొడుకుల శవాలు కూడా చూడలేకపోయింది సార్. ఆ తల్లి పడి ఆవేదన పడి 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 హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది సార్. ఆవిడ అంత దయనీయ పరిస్థితి సార్ మా మత్స్యకారుది. మా మత్స్యకారుడే అవుతున్నాడు. మత్స్యకారుడే అవుతున్నాడు. మా మత్స్యకారులు 100 మంది చదివితే 5గురికి ఉద్యోగులు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి అంటే బీటెక్ చేశారు, డిగ్రీ చేశారు, ఇన్ని ఉద్యోగాలు చేస్తూ కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ వేటకి వెళ్ళాల్సి వస్తుంది సార్. ఎంత చదువుకొని కూడా తిరిగి వేటకి వెళ్ళాల్సి వస్తుంది. మాకెందుకు ఇది ఈనత? మాకెందుకు ఈ బానిస సంఖ్యలో మత్స్యకారులకి? మన పవన్ కళ్యాణ్ అన్న వస్తాడు, మన జట్టి కట్టేస్తాడు, మన దేవుడు వస్తాడు. అదే ప్రతి మత్స్యకారు మహిళకి నేను చెప్తుంది ఏదంటే మన పవన్ కళ్యాణ్ అన్న వస్తాడు, మన జట్టి కట్టేస్తాడు. ఇది నేను స్టేజ్ పూర్వకంగా అన్న ముందు కూడా నేను చెప్తున్నాను సార్. మాకేమి వద్దు సార్. మాకు ఫిషింగ్ హార్బర్ ఉంటే మాకు అదే చాలు. మా భార్యలు భర్తలకు చూసుకొని మేము ఇక్కడే ఉంటాం సార్. చావైనా బ్రతికైనా ఏదైనా మేము ఇక్కడే ఉంటాం సార్. నాకు ఏమీ వద్దు సార్. మాకు మా ఊర్లో ఒక ఫ్యాక్టరీ వల్ల తాగునీరు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు తాగునీరు కూడా తాగాల్సి వస్తుంది. ఆ ఫ్యాక్టరీ వల్ల అనేక బొళ్ళు మచ్చలు, అనగ్రకారులు, నాస్టిక మహిళలు గర్భసంచి వ్యాధులు కూడా వస్తున్నాయి సార్. అలాంటి ఫ్యాక్టరీ ఉంది సార్ మా ఊర్లో. వాటర్ కూడా కొనుక్కోవాలని పరిస్థితి సార్.